హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇప్పుడు టైం వచ్చేసి 8:45 అవుతుంది నైట్. సో ఇప్పుడు వీడియో ఎందుకు షూట్ చేస్తున్నానంటే ఓకే ఓకే ఇప్పుడు వీడియో ఎందుకు షూట్ చేస్తున్నా అంటే గోవర్ధన్ వస్తున్నాడు అనమాట. సో వీడికి కూడా తెలియదు, వాడికి అర్థం కాలేదు ఇప్పుడు కూడా. సో అందుకు చూపిద్దామనేసి వీడియో తీస్తున్నాను. సో ఇప్పుడు గోవర్ధన్కి ఫోన్ చేసినాను, అన్నం పప్పు చేయమన్నాడు. సో అన్నం పప్పు చేసేసా. అండ్ వీడు ఆలు కావాలంటే ఆలు ఫ్రై కూడా చేసేసాను, అలాగే మాకు కూడా ఉంటుంది అనేసి. సో వచ్చాక వీడియో తీసి చూపిస్తాను మీకు. ఇదిగోండి, అన్నం అయిపోయింది అండ్ ఆలు ఫ్రై చేసేసాను. సో పప్పు, ఇంకా పాలు కూడా వేడి చేసేసాను. ఇప్పుడే వచ్చినాడు అనమాట పాలతోను. సో ఇది పెరుగు తోడేయాలనేసి ఇవి కూడా వేడి చేసేసాను అంతే. సో ఇంతసేపు మా చీకునే పట్టుకున్నాడు అనమాట పాపం వీడిని. నేను డిన్నర్ చేస్తుంటే వీడే పట్టుకున్నాడు. ఎవరు వచ్చినారు? बाबू को देखता बच्चे बच्चे ఎవరు వచ్చినారు? డాడీ వచ్చినాడా? ఏం తెచ్చినాడు నీకు? అమ్మో, ఇవన్నీ తెచ్చినాడా? అవునా? అయ్యో, అట్లా రివర్స్ చేయకూడదు. హెత్విక్ డాడీ వచ్చినాడు అనేసి ఇద్దరు హ్యాపీ అనమాట. సో ఇవన్నీ వాళ్ళ డాడీ నైట్, అది కూడా 9:30 అలాగ అయిపోయింది. నేను డిన్నర్ కూడా చేశాను. ఒకవేళ నాకు చేయొద్దని చెప్పింటే ఇవే మాకు సరిపోయింది అనమాట. ఇంకా సరేలే అనేసి మా వాడు అక్కడ నాకు జల్లి తినిపిస్తున్నాడు తెచ్చి అనమనేసి. సో ఇంకెలాగో తెచ్చాడు కదా అనేసి అవన్నీ మా చీకుకు ఒకటి తినిపించేశాను. మిగతా అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేసి మేము అన్నం పప్పు తినేసి ఇవి మార్నింగ్ మళ్ళీ హీట్ చేసుకొని తిన్నామన్నమాట, ఎందుకు వేస్ట్ చేయడం అనేసి. సో ఇదిగోండి ఆడుకుంటున్నారు ఇద్దరు. ఇక్కడ చీకు వాళ్ళ డాడీకి కంప్లైంట్ చేస్తాడనమాట హెత్విక్ మీద. అంటే వాళ్ళ డాడీకి ముక్కు కొరికేస్తుంటే నోరు తెరుచుకొని అన్నీ నోట్లో పెట్టుకుంటున్నాడు కదా. సో అలాగ పెట్టుకుంటుంటే డాడీ నాకు ఇట్లా జుట్టు పట్టుకుంటాడు నన్ను అని చెప్తున్నాడు. సో పాపం ఇద్దరు అనిపిస్తుంది. వాళ్ళ డాడీ లేకుండా ఒకేసారి వచ్చాక ఆ ప్రేమలన్నీ ఎక్కువ అయిపోతాయి కదా, ఎవరైనా అంతే కదా. పాపం వాళ్ళ డాడీ లేకుండా ఉండలేకపోతారు, ఇద్దరు ఉండాలనిపిస్తుంది. అంటే వాళ్ళ మమ్మీ ఉండాలి, డాడీ ఉంటేనే అప్పుడు ఆ పిల్లలకు ఫుల్ఫిల్ అనమాట. ఇది లాస్ట్ వీక్ వచ్చినాడు గోవర్ధన్, 2 weeks తర్వాత వచ్చాడు కదా, అది అనమాట. అండ్ ఇంకా ఆ రోజు అయితే నేను వీడియో కూడా ఎక్కువ ఏం తీయలేదు, వాళ్ళు కూడా వాళ్ళ డాడీతో ఎంజాయ్ చేసినారు. అండ్ ఇంకా ఇది నెక్స్ట్ మండే ఈవినింగ్ అనమాట. ఫుల్గా వర్షం పడుతుంది, డైలీ పడుతుంది ఇక్కడ. సో బట్టలు కూడా ఆరట్లేదు, కాకపోతే ఇంకా ఉతికాను అనేసి ఆ లాస్ట్లో అలా వేసేసాను. సో పిల్లలు ఇద్దరు ఆడుకుంటున్నారు. టైం 6 o'clock అయిపోయింది. సో వాన పడుతుంది కదా, ఈవినింగ్ స్నాక్స్ ఏమైనా చేసుకుందాం అనేసి మొన్న వెజిటేబుల్ తెచ్చుకోవడానికి వెళ్ళింటే మిర్చి బాగా లావు ఉన్నాయి. సో దాంతో మిర్చి బజ్జీ చేసుకున్నాము. ఇంకా చిక్కుకి ఆనియన్ పకోడా వేసిద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడ బజ్జీలు వేసుకోవడానికి అనేసి ఆయిల్ పెట్టేశాను. మీరు అనుకోవచ్చు ఏంది వీళ్ళు ఎప్పుడు బజ్జీలే చేసుకుంటారు అనేసి. అది ఎందుకో నాకు ఈ బజ్జీలు ఇష్టం అనమాట. సో అందుకు అలా చేసేసుకుంటాను. ఒకవేళ గోవర్ధన్ ఉంటే ఒకవేళ నాన్ వెజ్ తెచ్చుకోవడము, చికెన్ పకోడా ఇలాంటివి చేసుకుంటామేమో, కానీ ఇంకా మేమిద్దరమే కదా అనేసి. అండ్ ఎలాగో బజ్జీలు మొన్న మిర్చి తెచ్చుకోవడానికి వెళ్ళింటే బాగా కొంచెం లావు ఉండేటివి కనిపించినాయి అనమాట. సరే అనేసి అవి తెచ్చుకున్నాను. అండ్ ఇంకా నేను ఇక్కడ వామ్ వేసి చేసుకుంటున్నాను, కొంతమంది జీలకర్ర వేసి చేసుకుంటారు. సో అవి ఒకసారి ఇవి ఒకసారి చేసుకుంటాం మేము కూడా. సో అందుకు ఆ రోజు వామ్ వేసేసుకుంటున్నాను. ఇంక ఇది సోడా కొంచెం మెత్తగా రావడానికి లోపల. అండ్ అలాగే ఈ వీడియో కూడా నేను ఎప్పుడో పోస్ట్ చేయాల్సి ఉండేది, కాకపోతే
ఎందుకో ఇంట్రెస్ట్ లేదనమాట. అది కాక ఇంకా గోవర్ధన్ ఉంటే ఏదైనా వీడియో రికార్డ్ చేయడానికి మంచిగా అనిపిస్తుంది. ఇంకా అది కాక చీకు కూడా వెనస్డే నుంచి హాలిడేస్ ఇచ్చేసారనమాట. ఇంకా నాకు ఇద్దరు పిల్లలతో టైం కూడా దొరకట్లేదు. ఇంకా అలాగే చిన్నోడికి కూడా కొంచెము ఏదో స్కిన్ అలర్జీ మాదిరి కొంచెం పింపుల్స్ ఇలాంటివి వచ్చేసాయి అన్నమాట. సో ఇంకా వాళ్ళిద్దరిని హాస్పిటల్కి పిలుచుకెళ్ళడము, సడన్గా వెళ్ళిపోవడము ఇదే జరుగుతుంది మాకు. సో అందుకనేసి కొంచెం వీడియో కూడా ఇది చాలా లేట్ అయిపోయింది. యాక్చువల్ నేను ఫస్ట్ టైం ఇది యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఫస్ట్ టైం అనుకుంటా ఇంత లేట్గా 1 వీక్ గ్యాప్ ఇచ్చిండేది. సో గోవర్ధన్ వచ్చాక కొంచెం ట్రై చేస్తాను. ఒకవేళ డైలీ కాకోకుండా కూడా డే బై డే అలాగా వీడియో చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ మిర్చిలో సీడ్స్ కూడా తీసేస్తున్నాను అనమాట. అంత ఎక్కువ స్పైసీ కూడా నేను తినలేను, అందుకనేసి ఇంకా బాబు కూడా ఉన్నాడు కదా, ఎక్కువ కారం ఎందుకులే అనేసి వాడికి ఫీడింగ్ ఇస్తా కదా అందుకు. ఇంకా వాటికి మా అత్త మా ఆడపడుచు వీళ్ళిద్దరు అడుగుతూనే ఉంటారు అనమాట. ఏమి ఇంకా గోవర్ధన్ రాలేదా, ఎన్ని డేస్ అయింది, నువ్వు ఒకదాన్ని ఎట్లా చూసుకుంటావు అనేసి. ఆల్మోస్ట్ 1 మంత్ అయింది అనుకుంటా గోవర్ధన్ వెళ్ళి. ఎప్పుడైతే యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నానో ఆ నెక్స్ట్ డే నుంచే గోవర్ధన్కి ఇలా వచ్చేసింది అనమాట, అక్కడికి వెళ్ళాలా అనేసి. సో ఇంకా రోజు గోవర్ధన్ కూడా కాల్ చేసి అడుగుతున్నాడు ఎలా ఉన్నారు పిల్లలు, సతాయిస్తున్నారా అనేసి. ఇంకా ఎలాగో అలాగా తప్పదు కదా, ఇంకా మేనేజ్ చేసుకుంటూ ఇద్దరితో. అండ్ ఒకరోజు కూడా మేము వెల్ఫేర్ ఉందని అక్కడికి కూడా వెళ్ళాము, ఎందుకంటే కొంచెం రిలాక్స్ అయినట్లు ఉంటుంది ఎప్పుడు ఇంట్లోనే అనేసి అక్కడికి వెళ్ళేసి ఒకరోజు ఇంకా హాస్పిటల్కి అనేసి వీడికి ఏదో బాగాలేకుంటే ఇంక ఇవే సరిపోయినాయి అనమాట మాకు డైలీ. అండ్ ఇవి మా పైన తెలుగు వాళ్ళు ఉన్నారనమాట, వాళ్ళు ఏమని చేస్తే మాకు కూడా పంపిస్తారు. సో వాళ్ళకి ఇచ్చి పంపిస్తున్నాను. అక్క ప్రీతి అక్క ఉండే పైన అక్కడికి ఇచ్చేసిరా, ఓకేనా? మరి మాకేం చేయపో వర్షంగా పోరా చెప్పలేసుకోమా. నువ్వే స్పూన్ ఎడుకుంటున్నావు, వాటర్ ఉన్నాయా? వర్షంగా అక్కకి ఇచ్చేసిరా, సరేనా? మెల్లగా పో, స్టెప్స్ మీద పడేవు. రచ్చు కాదు, పక్కన ప్రీతి అక్క. పోయి నువ్వు పైన తొందరగా వడలు ఇచ్చేసినావా అక్కకి? ఏమనింది? పకోడా అనిందా? నువ్వేమన్నావు? వడలు అన్నావా? వడలు పకోడా 2 అంటారు దాన్ని. దాకిందిరా. ఎవరు చేసినారు? మమ్మీ చేసిందా? బాయ్ చెప్పు. ఎక్కడికి నువ్వు? పానీనా? నీళ్ళ? ఓకే. సో అంతే గైస్, ఇంతటితో ఈ బ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాను. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టేక్ కేర్, బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.